మన భాగాలు స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులు అయి ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామై ఉన్న మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటూ సాగిలపడుతుంటున్నాము తండ్రి. ప్రభువా, మీరు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, యుగ యుగములు మీకే మహిమ కలుగును గాక. నా తండ్రి, గొప్ప దేవా, మీ రక్తము చేత కొనబడినటువంటి సంఘములో మీ బల్ల చుట్టూ మేము చేరి రావడానికి మీరు మా పట్ల మీరు చూపిన మీ కరుణ, మీ జాలి, మీ దయనంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. ప్రభా, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో నిలవబడ్డానికి యోగ్యుడిని కాకపోయినా మీ మహాప్రేమ చేత నన్ను నిలవబెట్టుకున్నందుకై ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అత్యున్నత సింహాసనాసీనుడైన మా ప్రభువా, నిష్ప్రయోజకుడిని ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో బలహీనుడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా, సహాయం కొరకై మీ వైపు చూస్తుంటున్నాను తండ్రి. దాసుడు యజమానుని చేతి వైపు చూసిన రీతిగా, దాసి యజమానురాలి చేతి వైపు చూసిన రీతిగా మీ వైపు చూస్తుంటున్నాను. ప్రభా, సహాయం చేయండి నా తండ్రి. ఆరాధన కొరకైన తలంపులు మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. తెరవబడిన ఆకాశం నుంచి మీ మాటలు మాకు వినిపింపచేయండి. చేరి వచ్చిన మీ బిడ్డలమందరము మీ వాక్య భాగమును శ్రద్ధగా విని తండ్రి గ్రహించుకోవడానికి కావలసిన మీ కృప, మీ సహాయం మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి నా తండ్రి. మరొకసారి మీ పాదాల చెంత వేడుకుంటున్నాను ప్రభా. మీకు మహిమ చెల్లించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి. సైతానుకు సిగ్గుకరంగా మిమ్మల్ని కనపరిచి మహింపరచడానికి మాకు మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ముందున్న సమయం మాకు ఆశీర్వదకరంగా మార్చమని కనిపించినటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నాను ప్రభువా. కృప చూపించండి. ముఖ్యంగా యోహాను 3:34 జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించి దేవుడు కాదు, ఈ సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి ప్రభువా. నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపెదనన్నావు కదా తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి. మీ ప్రజలకు క్షేమకరమైన మాటలు తండ్రి, మీ ప్రజలు ఆత్మీయంగా బలపడే మాటలు మాత్రమే నా నోట మీరు ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. మీ శిల్వ శక్తిని ఆశ్రయిస్తుంటున్నాను నా తండ్రి. మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాను. మీ కృప చొప్పున మీ రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడి సాధనముగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే చదవబడిన ఈ 9 వచనాలలో 3 మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఏంటా 3 మాటలు అంటే, చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఈ చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఏంటా 7 విషయాలు? మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి, మనము అన్యజనులము. ఎప్పుడు? మునుపు అనగా రక్షణ పొందక మునుపు, క్రీస్తును దేవుడుగా అంగీకరించక ముందు మనము అన్యజనులమే. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. 2వదిగా సున్నతి లేనటువంటి వారమి. 3వదిగా ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఇశ్రాయేలుతో మనము సహపౌరులము ఏమాత్రం కూడా కాదు. అలాగే 4వదిగా పరదేశులను, 5 వాగ్దాన నిబంధన లేని పరజనులను, 6 నిరీక్షణ లేని వారును, 7 లోకమందు దేవుడు లేని వారునయ్యుండి. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నాయి. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. ఎప్పుడు? మునుపు మనము క్రీస్తుకు దూరస్తులమై, రక్షణ లేనప్పుడు క్రీస్తుకు దూరస్తులమై. అయితే ఇప్పుడు ఏమయ్యాము? 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎందుకని మనం ఆరాధించాలి? మునుపు దేవునికి దూరస్తులమై, అయితే ఇప్పుడు దేవునికి సమీపస్తులమయ్యాం. దూరంగా ఉండవలసినటువంటి మనము, ఎక్కడో బయట ఉండవలసినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యము ద్వారా దేవునికి సమీపస్తులమై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ కల్వరి శిలువ బలియాగము ద్వారా మనము దేవుని మందిరంలోనికి రాగలిగాము. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకొనండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులంగా ఉన్నటువంటి మనము సమీపస్తులమయ్యాము. ఎలా సమీపస్తులమయ్యాము? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. క్రీస్తు రక్తము పరిశుద్ధమైన రక్తము. క్రీస్తు రక్తము పాపములను ప్రాయశ్చిత్తం చెల్లించే రక్తము. పాపములమైనటువంటి నువ్వు నేను మన పాపములకు ప్రాయశ్చిత్తార్థం చెల్లించడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం సమీపస్తులమయ్యాము. అందుకని కృతజ్ఞతతో మనము, అవును ప్రభువా, ఒకప్పుడు నేను మీకు దూరస్తునిగా ఉంటిని, ఒకప్పుడు ఆ పై 7 లక్షణాలు నాలో లేవు. అయితే మీ కృపను బట్టి ఆ కల్వరి శిలువలో మీరు చేసిన బలియాగం ద్వారా నన్ను సమీపస్తునిగా చేసినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను అని మనం ఆరాధించవలసినటువంటి వారం అయి ఉంటున్నాం. అలాగే 14వ వచనంలో, ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయనే మనకు సమాధాన కారకుడు అంటే ఎవరైనా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునితో మనల్ని సమాధానం పరచడం కోసం ఏం చేశాడు? 16వ వచనం మళ్ళా చదువమ్మ. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక
ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. అంటే ఇక్కడ మనల్ని సమాధాన పరుచుకున్నాడు. దూరస్తులమైనటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమీపస్తులుగా చేశాడు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ కార్యము ద్వారా మనల్ని సమాధానం ఇచ్చున్నాడు. 19 చదవమ్మ. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరమై ఉంటున్నాం? దేవుని ఇంటి వారమై ఉంటున్నాము. అంటే దేవుని ఇంటి వారు అనగా అంటే మనలో దేవుడు నివసించడానికి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఉంటాం? మనం ఉంటాం. అలాగే మనం ఏమై ఉన్నాము? దేవుని ఇంటి వారమై ఉన్నాము అనగా దేవుడు మనలో నివసిస్తున్నాడు అని. ఇట్టి 3 ఆధిక్యతలు మన ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. సరే, తిరిగి 12వ వచనం చదవమ్మా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. సరే, ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక మాట తీసుకుందాం. ఆ మాట ఏంటంటే 12వ వచనంలో ఉన్నటువంటి మాట, వాగ్దాన నిబంధన లేని పరజనులు. వాగ్దాన నిబంధన లేని ఎవరు? మునుపు మనమే. అయితే దేవుడు ఆయన చేసిన శిలువ యాగం ద్వారా, ఆయన మనకిచ్చిన రక్షణ ద్వారా మనం ఆయనకి సమీపస్తులమై ఉన్నాము. సమీపస్తులమై ఉన్నటువంటి మనకి 3వ అధ్యాయం 6వ వచనం చదవము. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులము, ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానములో పాలివారులనై ఉన్నాము. వాగ్దానంలో పాలివారులనై ఉన్నారన్నదియే. సరే, ఇక్కడ దేవుని ఆరాధించడం కొరకై ఆయన మనకిచ్చినటువంటి తలంపులు కొన్నిటిని ధ్యానించుకొని ఆరాధించుకుందాం. వాగ్దానంలో పాలివారులనై ఉన్నారు. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులమును, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నాము. అంటే మనము పాలివారమై ఉంటున్నాము. పాలివారము అంటే ఏంటి? భాగస్వాములము. దేంట్లో భాగస్వాములము? వాగ్దానమును స్వంతం చేసుకోవటంలో భాగస్వాములము. ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేని వారమి. అయితే ఇప్పుడు ఏం జరిగింది? వాగ్దానములో పాలివారమై ఉన్నాము. అంటే పాలి భాగస్థులమై ఉన్నాము, పార్ట్నర్స్ అయి ఉన్నాము, వాటాదారులమై ఉన్నాము. అంటే వాగ్దానములో మనకి హక్కు ఉంది అని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ కార్యము ద్వారా మనకి వాగ్దానములో హక్కు కల్పించాడు. వాగ్దానములో మనల్ని పాలి భాగస్థులుగా చేసినందుకు ఆయనను మనము ఆరాధించాలి. ఈ వాగ్దానముల విషయంకి వస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. చాలమ్మ, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ వాగ్దానాలు మనకి ఏం చేస్తున్నాయి? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తున్నాయి? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము నుంచి మనల్ని తప్పించేవిగా ఉన్నాయి. లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని. అంటే ఈ వాగ్దానాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
లోకములో నుంచి, పాపంలో నుంచి, దుష్టత్వంలో నుంచి, అభ్రష్టత్వంలో నుంచి తప్పించుకోవడానికి వాగ్దానము ఉపయోగపడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఈ వాగ్దానాలు మనకి ఏం చేస్తున్నాయి? మళ్ళా చదవమ్మా. ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ఈ వాగ్దానాలు మనల్ని పవిత్రులుగా చేస్తాయి, దుష్టత్వము నుంచి తప్పించబడతాయి, లోకము నుంచి కాపాడబడతాయి, లోక మాలిన్యము అంటుకొనకుండా మనల్ని సంరక్షించే విధంగా ఉన్నాయి. అందుకని ఈ వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయి. అంటే ఇప్పుడు వాగ్దాన నిబంధన లేనటువంటి మనము ఏమయ్యాము? వాగ్దానములో పాలివారమయ్యాము. రెండవదిగా నాకు చదివిన భాగమే పేతురు పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానంలో మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. మొదటిగా వాగ్దానంలో పాలిభాగం మనకి ఇచ్చాడు. రెండవదిగా దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఏంటి దేవుని స్వభావము? దేవ స్వభావం అంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతయే ఆయన స్వభావము. ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు, ఆయనలో పాపం ఎంత మాత్రము లేదు. అంతేకాకుండా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎలాంటి పాపినైనా ప్రేమిస్తాడు, మంచివారిని ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, క్రియారూపంగా తన ప్రాణం పెట్టాడు, తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంకా ఆయన దైవ స్వభావం అంటే యథార్థత కలిగినటువంటి వాడు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యస్వరూపి, ఇంకా ప్రేమ స్వరూపి, మహిమా స్వరూపి, నమ్మదగిన దేవుడు. ఇవన్నీ దేవుని లక్షణాలు, దైవ స్వభావం కలిగినటువంటి లక్షణాలు. సరే, ఇక్కడ దేవ స్వభావం అని అనుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. దేవ స్వభావం అంటే ఆయన లక్షణాలను చూద్దాం. యెషయా గ్రంథము 53:7. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. ఈ 53వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి దేవ స్వభావం కలిగినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ దూషించబడుతున్నా కూడా బదులు దూషించలేదు, కొడుతూ ఉన్నా కూడా నన్ను ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించలేదు, అన్నిటికీ మౌనముగా ఉన్నాడు, అన్నిటినీ భరించాడు. అదే దేవ స్వభావం. తర్వాత అక్కడ పాపినైనా ప్రతి ఒక్కరిని చివరికి సిలువలో వేలాడదీయబడిన ఆ దొంగను కూడా క్షమించాడు. అది దేవ స్వభావం. ఇంకా చెప్పుకోవాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ భాగమంతా అంటే 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. అవన్నీ అంటే ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగను,
సరేమ్మా, ఇంకా ఈ భాగంలో ఉండే ఈ అధ్యాయం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత సరే అమ్మ చాలు. ఇక్కడ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయడం జరిగింది. అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఎంతో తగ్గించుకున్నాడు. నిత్యము ఆ పరలోకమందు ఆరాధించబడుతున్నటువంటి ఆయన ఆ మహాభాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. పాపులమైనటువంటి నీ చేత నా చేత ఒకప్పుడు దూషించబడ్డాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు. ఇది దేవ స్వభావం. మరి మానవ స్వభావం ఎలాంటిది? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చాలము. ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఇది మానవ స్వభావం. ఇంకా మనల్ని చేసుకున్నందుకు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, ఇంకా మనల్ని చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. అంటే ఆయనను మనం బాధపరిచే వారిగా ఉంటున్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఇది మానవ స్వభావం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితును అనుకుంటుని. సరమ్మా, ఇక్కడ యెషయా భక్తుడు రాసినటువంటి మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. అపవిత్రత మానవుని లక్షణము, పవిత్రత దేవుని లక్షణము, పరిశుద్ధత దేవుని లక్షణము, క్షమించే గుణము దేవుని లక్షణము. మనమేమో అపవిత్రులమి, అపరాధులమి, పాపము చేసినటువంటి వారిమి, క్షమించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడనటువంటి వారిమి. అయితే ప్రభువు కృపను బట్టి మనం ప్రభువుకి ఎంతైనా వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనల్ని దేవ స్వభావంలో పాలివారిగా చేసినందుకు మనం ఆయనని ఆరాధించాలి. ఒకప్పుడు రక్షణ పొందకముందు మన స్వభావం మానవ స్వభావం. రక్షించబడిన తర్వాత ఇప్పుడు రక్షించబడిన నువ్వు నేను ఇందాక ఒక మాట అనుకున్నాం, మనమే ఆయన ఇల్లు అని. అంటే మనలో ఆయన ఉంటాడు అని. ఆయన ఉంటాడు అని అంటే మనం ఇప్పుడు దేవ స్వభావం కలిగినటువంటి వారమే అని. అంటే దేవ స్వభావంలో మనల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు ఆయన మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగం. ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. అంటే ఈ వాగ్దానాలు దేవ స్వభావంలోనికి మార్చుతాయి అని. ఎందుకు మనం వాగ్దానాలు ఆశతో పొందుకుంటున్నాము? ఆ వాగ్దానాలు పట్టి మనము ప్రార్థన చేస్తే మనకి
రాబోతున్న కీడుల నుంచి, ఆ దుష్టత్వము నుంచి, భ్రష్టత్వము నుంచి మనల్ని తప్పించడం మాత్రమే గాక ఆ దేవ స్వభావమునందు పాలివారగినట్లుగా చేస్తాయి అని. సరే, ఇక్కడ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ మూడవదిగా ఆ పరిశుద్ధతలో పాలిచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ పరిశుద్ధులలో ఆ పాలి భాగం మనకు అనుగ్రహించబడింది. ఇంకొంచెం అర్థం కావాలంటే బాగా 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, 5వ వచనం చదువమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అంటే ఇక్కడ ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఎందుకు గద్దిస్తున్నాడు? పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని చదువుకున్నాం. అంటే పరిశుద్ధతలో పాలు పొందాలంటే మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. 7వ వచనం చదువు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఎందుకు శిక్షిస్తాడు? ఆ కుమారుని పట్ల తన తండ్రికి ఉన్నటువంటి ప్రేమను బట్టి శిక్షిస్తాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే పరిశుద్ధతలో మనము పాలిభాగస్తులం కావాలని ప్రభు యొక్క ఉద్దేశము. చదువమ్మా, 9 కూడా చదువు. సరే, 8 నుంచి చదువు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఈ శిక్ష మనం పొందుకోకపోతే దుర్బీజుల మొత్తం కుమారులం కాము. అంటే తండ్రి చేత శిక్షించబడాలి. 9 చదువు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మన శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం ఎక్కువగా భయపడాలి. ఎందుకు భయపడాలి? పరిశుద్ధతలో పాలు పొందాలంటే దేవునికి భయపడాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. చాలమ్మా. తర్వాత 4వదిగా పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే ఇక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే ఒకసారి వెలిగింపబడడం అంటే రక్షించబడము. రక్షించబడిన మనము పరలోక సంబంధమైన వరమును రుచి చూస్తాము. రక్షించి దేవుని బిడ్డగా ఏర్పడిన ప్రతి ఒక్కరికి పరలోకం మీద ఒక అవగాహన ఉంటుంది. నేను ఒకప్పుడు పరలోకంలో నా ప్రభువుతో నేను ఉంటాను అనే ఒక నిరీక్షణ మనకు అందరికీ ఉంది, ప్రభు పిల్లలకి. సరే, ఇక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే పరిశుద్ధాత్మలో మనకి పాలిభాగం అనుగ్రహిస్తున్నాడు. అందుకని మన ప్రభువును మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అలాగే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఇక్కడ చాలమ్మా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మరొకసారి గుర్తు చేసుకుందాం. వాగ్దానములో మనకి
పాలు ఇచ్చినాడు. రెండవదిగా దేవ స్వభావంలో మనకి పాలు ఇచ్చాడు. మూడవదిగా పరిశుద్ధతలో పాలిభాగం అనుగ్రహించాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మలో పాలిభాగం ఇచ్చాడు. ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొంది ఉంటున్నాము. పరలోక సంబంధమైన పిలుపు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. తెస్సలోనిక పత్రికలో మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులు అగుటకు పిలువలేదు. పరిశుద్ధుడు అనేది దేవుని యొక్క లక్షణము, అపవిత్రుడు అనేది మానవుని యొక్క లక్షణము. సరే, ఇక్కడ చదువు మా భాగము 4:7. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనల్ని పిలిచాడు. పిలిచిన ప్రభువు పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. ఇంకా మనము అపవిత్రతలో ఉండకూడదు అని. రక్షించబడిన నువ్వు నేను అపవిత్రతలో ఉండకూడదు. మునుపైతే మనము దూరస్థులంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమీపస్థులంగా మార్చబడ్డాం, పరిశుద్ధులంగా చేయబడ్డాం. తిరిగి మళ్ళా అపవిత్రులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మొదటి పత్రిక అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరుని కొరకైనా నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఇందాక మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. అంటే సమాధానం లేనటువంటి నీకు నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన శిలువ ద్వారా మనకి సమాధానం ఇచ్చాడు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మనం సమాధానంగా ఉండాలని దేవుడు పిలిచున్నాడు. అంటే ఇక్కడ ఆయన పరలోకపు పిలుపు అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. రెండవదిగా సమాధానంగా ఉండాలని పిలిచాడు. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఇంకా మన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. మనల్ని ఏమని పిలిచాడు? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. 5వ అధ్యాయం 1వ వచనం చదువుమ్మా. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోకూడదు. మీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఒకప్పుడైతే అపవాది వాని దాసత్వం క్రింద మనము ఉన్నటువంటి వారిమి. ఐగుప్తీయులు కూడా, అంటే అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దాసత్వంలో ఉంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేను పంపించి వాళ్ళ దాసత్వం నుంచి విడిపించి వాళ్ళని స్వతంత్రులుగా చేశాడు. సరే, అదే ఐగుప్తుకు సంబంధించింది. నీకు నాకు సంబంధించింది అయితే సాతానుడి యొక్క బంధకాలలో నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాసత్వం నుంచి విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. మళ్ళా తిరిగి దాసత్వం వైపు మీరు వెళ్ళకూడదు. అందుకే నేను మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలిచి ఉన్నాను అని అంటాడు. అంటే ఆయన మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచినటువంటి దేవుడు. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురుపత్రిక ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి.
3వ అధ్యాయం 9 చదవమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాట మనం ఒక్కసారి కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడు? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించాడు. ఆ కల్వరి శిలువలో వేలాడదీయబడినప్పుడు దూషిస్తున్నారు. దూషించినప్పుడు ఆయన దూషించలేదు, ఆయన మౌనముగా ఉన్నాడు, ఇంకా దీవించాడు. ఆ రెండవ దొంగని, నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావని దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణము. 9వ వచనం మళ్ళా చదవమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అంటే మనం ఎందుకు పిలువబడ్డాము? ఆశీర్వాదముగా ఉండడం కొరకై పిలువబడ్డాము. ఒకప్పుడైతే మనము శాపగ్రస్తులమే, అంటే శపించబడినటువంటి వారమే. ఆ శాపము నుంచి మనము ఆశీర్వాదం వైపుకి పిలువబడ్డాము. ఆ శాపము నుంచి ఆశీర్వాదం వైపుకి నడిపించబడ్డాము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శాపము కొట్టివేయబడింది, ఆశీర్వాదముగా మార్చబడింది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అదే పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మనల్ని పిలిచినటువంటి పేతురు భక్తుడు ఈ విధంగా రాసి ఉన్నాడు. ఆయన పిలుపుకు అంటే దేవుడు పేతురికి బయలుపరిచిన రీతిని ఇక్కడ మనం గమనిద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే దేవుని పిలుపు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా ఉండాలి. అందుకు మనల్ని పిలిచింది. ఆ భాగాన్ని మళ్ళా ఒకసారి చదువుదాం. కాగా మీరు 16వ వచనం. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశ అంటే మునుపు దూరస్థులంగా ఉన్నటువంటి వారిని. ఎందువల్ల దూరస్థులంగా అయ్యాము? అజ్ఞాన దశలో ఉన్నాం కాబట్టి మునుపు దేవునికి దూరస్థులంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమీపస్థులమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అంటే ఆ వాక్య భాగం ప్రకారం మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, అజ్ఞాన దశలో లేనిపోని ఆశలన్నీ ఉంటాయి. ఆ ఆశల ప్రకారం లోకం వైపు పరిగెత్తుతాము. ఆ ఆశలను చూసి సాతానుడు ఎన్నెన్నో ఆశలు చూపిస్తాడు. వాని వైపు ఆకర్షించబడి పరిగెత్తుతాము. అంటే సాతానుడి వైపు, లోకం వైపు అజ్ఞాన దశలో ఉన్నాం కాబట్టి అటు పరిగెత్తాం. అయితే ఇప్పుడు జ్ఞాన దశలోకి వచ్చాము. అంటే మన అజ్ఞానము తొలగించబడింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన జ్ఞాన స్వరూపి కాబట్టి ఆయన జ్ఞానము ద్వారా, ఆయన చేసిన కార్యము ద్వారా మనము మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన అంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇంకో చోట దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తము అని. ఇంకా అక్కడే 2వ అధ్యాయం పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సరే, మనకు కావాల్సినటువంటి భాగము, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. అంటే చీకటి, అంధకారము, సాతానుడు, ఇవన్నీ చీకటి అనగా సాతానుని గుర్తు చేస్తుంది. చీకటికి సాదృశ్యము సాతానుడు. అయితే ఇక్కడ చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. వెలుగు ఎవరు? నేనే లోకమునకు వెలుగునై ఉన్నాను, నేను జీవపు వెలుగును అని యోహాను సువార్తలో మనం చూడొచ్చు. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అంటే చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి చేరుకున్నాము. అంటే ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి వారమి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనము వెలుగులోకి రాగలిగాము. ప్రభువైన యేసుక్రీస్తుని మనం దేవునిగా అంగీకరించగలిగి ఉన్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మీరు చీకట్లో వద్దు, చీకటి మంచిది కాదు, వెలుగులోనికి రండి అని దినమంతా ఆయన తన చేతులు చాచి పిలిచినాడు. ఆ పిలిచిన ఆ పరిశుద్ధమైన పిలుపు, ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి పిలుపు, ఆశీర్వదించబడడానికి పిలిచిన పిలుపు మన పరలోకపు పిలుపును గుర్తు చేస్తుంది. అదే 3వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం, పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఎందుకు పిలిచాడు? మేలు చేసి బాధపడడానికి పిలిచాడు. అంటే మేలు చేయడం అంటే ఏంటి? ఇతరులకి సువార్తను ప్రకటించడము, ఇతరులకి దైవ మార్గాన్ని తెలియచేయటము, ఇతరులని ఆ నిత్య నరకం నుంచి నిత్య జీవమున వైపుకి మార్చడం. అంటే నిత్య నరకము నుంచి నిత్య జీవములోనికి పంపించడం కోసం మనము మేలు చేసే వారిగా ఉండాలి. మేలు చేసి బాధపడినప్పుడు, కొన్ని సందర్భాల్లో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక చోట్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అది కూడా ఎందుకంట మంచిదే. అందుకే ఇక్కడ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? అందుకు మనల్ని మన ప్రభు పిలిచాడు. అలాగే 3వ అధ్యాయము 9వ వచనం. సరే, 3:9 చదువుకున్నాం. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సరే, ఇక్కడ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు మనల్ని ఇంకెందుకు పిలిచాడు? తన నిత్య మహిమ కొరకై పిలిచి ఉన్నాడు. అందుకని ఈ లక్షణాన్ని బట్టి మన ప్రభువును మనము ఘనపరచాలి. ఆ పరిశుద్ధ పిలుపులో, పరలోకపు పిలుపులో మనకిచ్చిన భాగమును బట్టి మన ప్రభువును మనము ఆరాధించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మా 3:14 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాము. అంటే దేవుని పిలుపుకి ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం మనం పొందుకోవాలని, మనకి ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి మనల్ని పిలుస్తున్నాడు. చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1:9. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం ఇవ్వడం కోసం ఆయన పిలిచి ఉన్నాడు. అందుకని మన పరలోకపు పిలుపు ఇది.
మళ్ళీ తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే చాలమ్మ, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే సహోదరులారా అంటే సహోదరీలారా అని కూడా. అంటే ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపు ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి పిలిచాడు, తన కుమారుని సహవాసానికి పిలిచాడు, చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచాడు, మేలు చేసి బాధపడి దేవుని చేత మెప్పు పొందడానికి పిలిచాడు, ఆయన రాజ్యమునకు ఆయన మహిమకు ఆయన పిలిచున్నాడు. తర్వాత కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12గా చూసుకుందాం. 12వ వచనం మధ్యలో నుంచి చదువుతాను, పెద్దగా ఉంది. 9, 12 కలిసి ఉన్నాయి, అయితే మధ్యలో నుంచి చదువుతాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను అంటాడు పౌలు భక్తుడు. కొలసీ సంఘానికి రాసినటువంటి మాట, ఈ మాట ప్రకారం ఏంటి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థులంగా చేయబడ్డాము. అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. అంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకి భాగం ఇవ్వబడింది. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే పరలోక పట్టణము. ఈ లోకంలో మనం స్వాస్థ్యం సంపాదించుకుంటే ఆ స్వాస్థ్యము ఒకనాడు మనతో రాదు. దానికి దైవజనుడు భక్త్ సింగ్ గారు చెప్పినటువంటి ఉదాహరణ ఒకటి గుర్తు చేస్తాను. అలెగ్జాండరు ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి. చిన్న వయసులోనే దాదాపు అన్ని దేశాలని జయించాడు. దాదాపు కనీసం 30 సంవత్సరాలు కూడా కాకముందే ఆయన మరణించాడు. మరణించబోతున్న సమయంలో వాళ్ళ అమ్మ అడిగిందంట, నాన్న నీ చివరి కోరిక ఏంద్రా అని. ఏంటే అలెగ్జాండర్ గారు చెప్పారంట, నన్ను సమాధి పెట్టిలో పెట్టండి, నా చేతులు బయట పెట్టండి అని చెప్పాడంట. ఎందుకు అనంటే ఆయన ఎంతో సంపాదించాడు. చిన్న వయసులోనే అనేక యుద్ధాలు చేశాడు. కనీసం అలెగ్జాండర్ వస్తున్నాడు అంటే ముందే పోయి రాజీకి, నీతో మేము యుద్ధము చేయలేము, నువ్వే విజయశాలివి, నువ్వు చెప్పినట్టు మేము ఓటమిని అంగీకరిస్తున్నామా అని అంటారు. అయితే భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో అప్పుడు పురుషోత్తముడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అందరిలాగా భయపడలేదు. ఒకవేళ ఆ టీచర్స్ ఉంటే తెలిసే ఉంటుంది ఈ విషయం. అందరిలాగా భయపడలేదు. ఆయన అలెగ్జాండర్ తోటి యుద్ధం చేస్తాడు. ఓడిపోయినా కూడా అలెగ్జాండర్ మెచ్చుకుంటాడు. అందరూ నాతో యుద్ధం చేయడానికి భయపడి ముందే ఓటమిని అంగీకరించారు. నువ్వైతే యుద్ధం చేయడానికి వచ్చావు, ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు మంచి ధైర్యశాలివని మెచ్చుకుంటాడు. సరే, అంటే అంతటి గొప్ప అలెగ్జాండరు చనిపోయిన తర్వాత ఆయన చేతులు బయట పెట్టబడ్డాయి. ఎందుకు బయట పెట్టబడ్డాయంటే బయట పెట్టమని చెప్పాడు వాళ్ళ అమ్మకి. ఎందుకంటే ఎంతో సంపాదించినాను, చివరికి నేను ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకెళ్ళటం లేదు, ఖాళీ చేతులతోనే నేను వెళుతున్నాను. నేను వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాను, తిరిగి వెళుతున్నప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తున్నాను. ఏదేదో నా ప్రయాస, ఏదేదో చేయాలని అనుకున్నా, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నానని మిగతా వాళ్ళందరూ తెలుసుకోవడం కోసమే ఆ మాట రాయించాడంట, చెప్పి చేయించుకున్నాడు. అంటే అలెగ్జాండరు ఒక మంచి ఉదాహరణ. ఆ భాగం చదువమ్మా. కొలసీలకు రాసిన పత్రిక
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి, అంటే మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులనిగా చేశాడు. అందుకని మనం ఆయనని ఆరాధించాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకటి చూసుకొని ముగించుకుందాం. 3:15. సరే చదువమ్మా. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ భాగం మనకు కావాల్సింది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. క్రీస్తులో పాలివారమై ఉండాలంటే ఏం చేయాలంట? మనకున్న విశ్వాసమును అంతం వరకు చేపట్టాలి. మనకున్న చదువు ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము. క్రీస్తులో పాలివారం అంటే క్రీస్తులో భాగస్వామ్యము, అంటే ప్రభువులో మనకు భాగం ఇవ్వబడింది. ప్రభువు ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 21 చదువు. 21-22. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తము మీవి, పౌలైనను అపొల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మనం ఎవరమే? క్రీస్తు వారమే. అంటే క్రీస్తులో పాలిభాగస్తులుగా చేసినందుకు దేవుని మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ 7 లక్షణాలను బట్టి ప్రభువును మనము, ఆయన మనల్ని పాలిభాగస్తులుగా చేసుకున్నందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఇందాక పేతురు భక్తుడు కొలస్సీ సంఘానికి రాసినప్పుడు చెప్తున్నాడు, ఆ మాట బ్రతిమాలుతున్నాడంట. ఎందుకు? మనము కృతజ్ఞత చెల్లించాలని, అంటే మనం ఆరాధించాలని. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ భాగమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన ఈ మాటల్లో 7 అంతల పాలు మనకి ఇవ్వబడింది. కానీ 7 అంతల పాలు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న జ్ఞాపక శక్తిని బట్టో, లేకపోతే దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఆ భాగమును బట్టి వాటిలో కనీసం 1-2 గుర్తు చేసుకొని, అవును ప్రభువా, నన్ను పాలిభాగస్తునిగా చేసావు, నీకు వందనాలని చెప్పి ఆయనని ఆరాధిద్దాం. రండి ఒక చిన్న పాట పాడుకుందాం.